అప్పట్లో కోయారే కోయ్ కోయ్ కోయ అది అప్పుడు. ఇప్పుడు జంకు జమ జమాన్ లక్కడి జంకు జమ జమాన్ లక్కడి అంటే 31st నైటు బాగా ఎంజాయ్ చేసింది ఈ కోయి కోయి పాట గురవప్ప వల్ల అందరూ ఎంజాయ్ చేశారు. అది ఎంజాయ్ చేశారా, కామెంట్ పెట్టారా, విసుక్కున్నారా, నవ్వుకున్నారా పక్కన పెడితే ఎవరి కళ్ళల్లోంచి పక్కకి పోలేదు ఈ గురవప్ప. కట్ చేస్తే ఓవర్ నైట్ స్టార్ అయిపోయాడు. యూట్యూబ్ ఉన్న వాళ్ళు ప్రతి యూట్యూబ్ ఛానల్ ఇంటర్వ్యూ చేయడం, పాటలు పాడించడం, బ్యాక్గ్రౌండ్ అంతా బయటికి తీయడం, హిస్టరీ మొత్తం ఫైండ్ అవుట్ చేయడం ఇలా చేశారు. కట్ చేస్తే ఇప్పుడు ఆయనకి ఎన్ని ఇబ్బందులు అంటే బయటికి ప్రశాంతంగా వెళ్ళలేకపోతున్నాడు. ఏ చర్చి దగ్గరికి వెళ్ళినా కూడా చర్చిలోకి సంబంధించిన మత ప్రచారకులు, పాస్టర్లు, ఈ సిస్టర్సు ఆయన్ని వేధింపులకి గురి చేస్తున్నారు. నీ వల్ల నువ్వు కోయ్ కోయ్ అని పాడటం వల్ల నువ్వు కోయోడు వయ్యండి, కోయ జాతికి చెందినవాడి వయ్యండి, మతం మారి ఇలా పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడడం వల్ల జీసస్కి ఉన్న పరువు పోతుంది. మామూలుగానే అట్టట్ట మళ్ళీ నువ్వు ఒక పెంట చేస్తున్నావు అంటూ ఆయన్ని ఎక్కడ పడితే అక్కడ అవమానానికి గురి చేస్తున్నారు. దానికి తోడు ఈ ఇన్స్టాగ్రాము, ఈ యూట్యూబ్ ఛానల్స్ పెద్ద పెద్ద జర్నలిస్టులు అనమాట వీళ్ళందరూ తీసుకెళ్ళి ఆయనకి ఏ మైసూర్ పాకో లడ్డు చేతులు పెడితే ఏదో పాట పాడమంటే పాడతాడు. ఆయనకు వచ్చిందే కోయి కోయి పండు మిర్చి. మళ్ళీ ఇప్పుడు జుంబారే జుంకు జుమా అంటున్నాడు. ఆయనకేం పాటలు రావు నిజానికైతే. ఇలా గోల తట్టుకోలేక ఇలా చేస్తున్నాడు. మొత్తానికి ఆయన ఒరిజినల్ పాస్టర్ అయితే కాదు, ఆయన ఒక కోయ జాతికి చెందినవాడు. ఆయన వాళ్ళ ఫ్యామిలీ నుంచి ముందుగా వాళ్ళ అమ్మగారు మతం మారారు. వాళ్ళ అమ్మగారు మతం మారినప్పుడు వాళ్ళమ్మను ఆ కోయ జాతి వాళ్ళు చెట్టు కట్టేసి కొట్టారు. ఇది మొదటి మెట్టు ఆయన జీసస్ని నమ్మడానికి. తర్వాత ఆ ప్రాంతాన్ని వదిలేసి వాళ్ళమ్మని తీసుకొని వచ్చేసి అమలాపురం, భీమవరం, గుంటూరు, విజయవాడ ఇక్కడంతా చర్చిలో స్పీచ్లు ఇచ్చుకుంటూ కోయారే కోయి కోయి అదనమాట స్టోరీ. తర్వాత ఇంకెవడు తనకుండా ఆయన్ని జాగ్రత్తగా కాపాడుకుంటే మంచిది. నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చితే ఏం చేయాలో మీకు తెలుసు, నాకు తెలుసు. థ్యాంక్ యూ.